మేడం నిర్మల్ డిస్ట్రిక్ట్. నిర్మల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏం మొక్కుకున్నారు తమ్మి? మేము ఇక్కడ బిడ్డ పుట్టాలని మేము మొక్కున్నాము, బిడ్డ పుట్టింది. ఓయమ్మ ఏం పేరు పెట్టుకున్నారు మరి? జయశంకరి, పార్వతి పేరేమి? పార్వతి పేరు పెట్టుకున్నారంటే జయశంకర్ అంటే. అమ్మ ఎన్ని ఏళ్ళ నుంచి వస్తుంది ఇక్కడికి? 10 years అవుతుంది. నీ పెళ్ళైనప్పటికీ నుంచి వస్తున్నావు? పెళ్ళి 3 years అయింది, అంతకు ముందే 10 years నుంచి వస్తున్నాం. ఇప్పుడు మొత్తము ఎంతమంది వచ్చిండ్రు మీరంతా? మేము మొత్తం 40 మంది వచ్చినాం. 3 వెహికల్స్ లో 40 మంది వచ్చిండ్రంట నిర్మల్ కాడికి. కానీ మరి అంతా ఒక్క పొద్దులు కదా? అవును మేడం. మరి ఒక్క పొద్దులు ఉండి ఇవన్నీ చేయాలంటే కష్టం అవుతుంది కదా? భక్తిలో ఉంటే అన్ని సాధ్యమవుతాయి మేడం. భక్తి ఉంటే ఏదైనా చేయొచ్చు. భక్తి ఉంటే ఏదైనా చేయొచ్చు అంటుంటా. నీ పేరేంటి? రాజు మేడం. ఉప్పు రాజు. ఉప్పు రాజు భయం సెకండ్స్ వచ్చింది. మీ పేరు చెల్లె రాణి. మంచిగా ఉన్నాయి. రాజు రాణి అని పేర్లు పెట్టుకున్నారు ముద్దుగా. పాప పుట్టాలని, ఆడవిల్ల పుట్టాలని మొక్కుకున్నారంట. మొక్కుకుంటే వీళ్ళకి పాప పుట్టిందంట. జయశంకర్ అని పేరు పెట్టుకున్నారంట. ఇప్పుడు మళ్ళీ ఏం మొక్కుకోనికి వచ్చి నువ్వు? ఏం లేదు మేడం, అంతా సర్వం ఇచ్చింది కదా దేవుడు. బిడ్డ ఇచ్చింది, అదే మస్తు అయిపోయింది. బిడ్డనిచ్చిండు, అదే మస్తు అయిపోయింది. ఇంకేం అద్ద అంటున్నారు. వెనకకి ఇంకొక అన్న ఉన్నాడు. అన్న ఏం మొక్కుకున్నావే? అంత మంచిగా ఉండాలా, మంచి జరగాల, ప్రతి సంవత్సరం మంచి పంటలు మొదలాడాలా. ఎవరికైనా తెచ్చినవన్నా? బయటకే తెచ్చిండు అన్న. మరి ఈ మొక్కుకోవాలన్న కథ ఎట్లేరక నీకు? చిన్నప్పుడు మా తాతల నుంచి మా తాతలు, మా ఇంకా ముత్తాతలు అప్పటి నుంచి మాకు దేవుడు పెద్దగా అన్నట్టు. ఈ అగ్నోళ్ళ తాతలు ముత్తాతల కాడికేంచి వస్తున్నారు. మా ఇంటి దేవుడు అన్నట్టు. అన్న ఇప్పుడు ఇంట్లో పిల్లలు పుట్టకపోతే ఇట్లా మొక్కుకుంటారంట కదా? పిల్లల మొక్కులు అంత ఆనందం ఉంది. పుట్టెంటుకలు ఇట్టెంటుకలు ఇన్నే తీస్తారంట కదా? పిల్లల ఎంటికలు ఏమున్నా కూడా అవన్నీ ఈడనే చేస్తారు. మంచిగా వాళ్ళు తాతల ముత్తాతల కాడికెంచి వీడికే వచ్చి మొక్కుకుంటారంట. వస్తా ఉన్నాయి యాగలన్నీ తీసుకొని వస్తున్నారు. ఇక పోయే పబ్లిక్ లైన్లా గుళ్ళకి పోయేటోళ్ళు పోతున్నారు. వీడికి వస్తే ఒక అక్క ఉన్నది. అక్క ఎక్కడికెంచి వచ్చిండ్రు? హైదరాబాద్ కెంచి. ఎన్నేళ్ళకెంచి వస్తున్నారు? హైదరాబాద్ కెంచి ఫస్ట్ టైం వచ్చిండ్రు. ఏ ఊరు వాళ్ళమ్మా హైదరాబాద్ లో? బంజారాహిల్స్ వచ్చిండ్రంట. మొదలు వచ్చిండ్రా అమ్మ? మీ అమ్మ నాయన వాళ్ళకి ఇట్లా ఎప్పుడన్నా ఎట్లా అనిపిస్తుంది ఇట్లా వస్తే? దర్శనం అయిందా? దర్శనానికి పోతున్నారు. ఓన్యాగలన్నీ తిరుగుతున్నాయి. మంచిగా దర్శనం చేసుకోండి, బాగా మొక్కుకోండి. దేవుడికి ఎంత వచ్చింది? మాట్లాడద్దని దండం అవుతుందా? మౌనవ్రతం చేస్తుందంటే ఈ చెల్లెలు వానమ్మ. ఆమె పేరు అక్కడ రాసి పెట్టుకున్నారు. మంచిగా ఏం మొక్కుకొని వచ్చిందమ్మా? పుట్టగానే స్వామి దర్శనంకి వచ్చింది. పండుగ పూట స్వామి దర్శనం చేసుకుందామని అక్క మంచిగా పిల్లని తీసుకొని వచ్చింది.